హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? కొత్తగా ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ని చూస్తుంటే వాళ్ళకి కానీ నేను చేసే వీడియోస్ నచ్చుంటే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కరికి నచ్చుంటే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక 1 లైక్ అది ఒక 10 మెంబర్స్కి నా వీడియో అనేది రీచ్ అవుతుందండి. ఈ వీడియోలో అయితే నా ఫ్రైడే ఈవినింగ్ నుంచి సాటర్డే మార్నింగ్ వరకు మీతో షేర్ చేసుకుంటున్నాను. సాటర్డే కోసమని ఫ్రైడేనే అన్నీ సర్దుకుంటున్నానండి. సాటర్డేనే కాదులేండి, ఉగాదికి ఒక రోజు ముందు నూకాలమ్మకి మేము ఇంట్లో పూజ పెట్టుకుంటాము. అది ఎలా చేస్తామనేది మీతో షేర్ చేసుకుంటానండి. ఇంకా ఫ్రైడే నైట్ ఇవన్నీ క్లీన్ చేసుకొని అయితే పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజు అయితే లేచి క్లీన్ చేయడం అస్సలు కుదరదు. నేను అన్నీ ముందు రోజు క్లీన్ చేసి పెట్టుకుంటేనే నాకు సాటర్డే పూజ అయ్యేటప్పటికి 7:30 ఆ టైం అయితే అయిపోయిందండి. ఈ బిందులోనే నీళ్ళు పోసి చేస్తాం. నార్మల్గా మా శ్రీకాకుళం వైపు అయితే ముర్రాట్ అంటాం కదా, అట్లా మా అత్తయ్య గారి వైపు ఒకలా చేస్తారు, మా వైపు ఒకలా చేస్తారండి. ముందైతే నాకు నూకాలమ్మ అమ్మవారికి ఎలా చేస్తారు ఏంటి అని అస్సలు తెలియదు. మా అత్తయ్య గారు వాళ్ళు బాగా నమ్ముతారండి, నమ్మకమైన దేవుడు. చిన్నప్పటి నుంచి వాళ్ళు బాగా నమ్ముతారు అండ్ ప్రతి సంవత్సరం చేస్తుండేవారంట. సో అదే ఇంకా నేను కూడా చేస్తూ ఉన్నాను. ఇంకా బయటకు వెళ్ళి సాయంత్రం అయ్యాక బయటకు వెళ్ళి ఇలాగా పళ్ళు, చీర అన్నీ తెచ్చుకున్నాను, ఇంట్లో కావాల్సినవన్నీ. మా వారు వెళ్ళి తెస్తారు అని అంటే పాప ఆయనకు అస్సలు కుదరట్లేదండి. 1 వీక్ నుంచి నైట్ 12:30 అవుతుంది వచ్చేటప్పటికి. ఈ ఫ్లవర్స్ 80 రూపీస్కి ఆ మాత్రం ఫ్లవర్సే వచ్చాయండి మాకు నిజాంపేటలో. అందుకే నేను ఇక్కడ కొనాను. మ్యాక్సిమం మార్కెట్కి వెళ్ళే కొంటా. మార్కెట్లో 200 కిలో ఉంటే వీళ్ళు ఇక్కడ 900కి అట్లా అమ్ముతారండి. ఇంకా కంపల్సరీ కావాలి కదా, తప్పదు అనేది అది ఫ్లవర్స్ అలా తీసేసుకున్నాను. నైట్ నాకు పనులన్నీ అయ్యాక ముగ్గు పెట్టుకొని ఇంట్లోకి వచ్చేటప్పటికి 12 అయ్యింది. నా భయం ఏంటంటే ఆ టైంకి చల్లగా గాలి వచ్చేస్తుందండి, ఎక్కడ వర్షం పడుతుందో అనుకున్నాను. ఎందుకంటే మా ఇంట్లో వర్షం పెద్ద గాలితో వర్షం కానీ పడితే ఇంకంతే సంగతి, చాలా పని అవుతుంది. ఇంకా ఆ టైంకి పడుకొని 4కి లేద్దాం అనుకున్నాను, బట్ లేవలేకపోయాను. ఇంకా 5కే లేచాను, ఎందుకంటే పడుకునేటప్పటికి అటు ఇటు 1 గంట అయిపోయిందండి. ఇంకా సాటర్డే పొద్దున్న మా అబ్బాయికి అయితే స్కూల్ ఉంది. చెప్పాను కదా, మా ఇంట్లో ఎప్పుడు ఆఫర్ నడుస్తూ ఉంటుంది. నాకు ఒకరికి ఉంటే ఒకరికి స్కూల్ ఉండదు, ఇంకొకరికి స్కూల్ ఉంటే ఇంకొకరికి స్కూల్ ఉండదు అనమాట. మా అమ్మాయికి ఒక 1 వీక్ హాలిడేస్ ఇచ్చారంటే మా అబ్బాయికి స్కూల్ స్టార్ట్ అయ్యాయండి. ఇంకా వాడికైతే నేను అలా బాక్స్ కోసమని టిఫిన్ చేస్తూ ఉన్నాను. ఈ టైంలో 5:30 అట్లా అయింది. బయట సౌండ్స్ చాలా మంచిగా వస్తాయండి అండ్ ఆ మార్నింగ్ వైబ్స్ అనేవి చాలా బాగుంటాయి. పొద్దున్న నాకు ఇవన్నీ ఎంజాయ్ చేయడం అయితే అస్సలు కుదరదండి. పిల్లలతో అయితే అంటే పిల్లలు స్కూల్ ఉండేటప్పుడు అయితే అసలు కుదరదు. ఇంకా స్నానం చేశాక ఫ్రెష్ అప్ అయ్యాక ఇవన్నీ ఇంకా నైవేద్యం అన్నీ చేయడానికని పెట్టాను స్టవ్ పైన. ఇంకా భగవాన్ రూమ్ చూసారా అంతా ఎట్లా ఉందో, సర్దాను, ఇంకా మొత్తం సర్ది తీసుకోవాలి. పైన అయితే ఫస్ట్ తొందరగానే చేసేసానండి. అంటే ఫస్ట్ పైన అయితే పూజ చేశాక కింద తర్వాత నైవేద్యం అన్నీ అయ్యాక చేద్దామనేసి నేను ఇంకా ఇంట్లో ఉన్న 3 అమ్మవార్లని, శివయ్యని, వెంకటేశ్వర స్వామిని అందరినీ పెట్టేసుకున్నాను. ఒక చిన్న వెండి ప్లేట్ ఉన్నది, దాంట్లోనే పెట్టేసుకున్నాను. ఈ పండగనే కాదండి, ఏ పండగ అయినా సరే నా దగ్గర తక్కువ విగ్రహాలే కనుక ఆ అన్ని విగ్రహాలు పెట్టేస్తానండి. ఆ విగ్రహాలు ఉన్న రోజులు నేను కొన్ని పాటిస్తాను, అంటే నాన్ వెజ్ అట్లా ఏమీ తేను ఇంటికి. ఆ విగ్రహాలు మళ్ళీ నెక్స్ట్ డే తీసినంత వరకు ఇంట్లో కొన్ని అయితే నేను పాటిస్తానండి. అందుకే నేను దేవుడి రూమ్లో ఎప్పుడు అయితే పెట్టాను, ఓన్లీ ఫెస్టివల్స్కైనా ఏమైనా స్పెసిఫిక్ డేస్ ఉంటాయి కదా, అలాంటప్పుడు మాత్రమే పెడతాను. పైన అయితే ఇలా కొంచెం పరిమాణం అయిపోయినప్పటికీ ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టేసి ఇలా పైన అయితే పూజ చేసుకున్నాను. ఇంకా బయటకు కూడా వచ్చి తులసమ్మ దగ్గర కూడా పూజ పెట్టుకున్నానండి. ఇంకా తొందరగానే చేసేద్దాం అనుకున్నాను, చీకటిగా ఉండేటప్పుడే ఒక 6కి అలా, కానీ టైం అయింది, అంటే 6:30 అట్లా అయిపోయింది. ఎందుకంటే మా ఇల్లు తుడిచి పోచ చేసేటప్పటికి గంట పని వేస్ట్ అయిపోతుందండి. ముందు రోజు చేసేద్దామంటే ముందు రోజు మనం ఎంత చేసినా సరే మనసు ఒప్పదు కదండి. ఆ రోజు కొంచెం ఇల్లైనా ఒత్తుకుంటేనే తప్ప, లేకుంటే పండగ రోజు అలా దీపాలు పెట్టడం అంటే అట్లీస్ట్ పైన ఒత్తుకోవాలి కదా అని మనసుకు అనిపిస్తుంది కదా. అండ్ ముందు రోజు నేను ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయాను పనంతా చేసుకునేటప్పటికి. ఇంకా నెక్స్ట్ డే 5 o'clock లేచినా సరే ఇల్లు తుడిచి పోచా చేసి అన్నీ సర్దేటప్పటికి ఇంకా సరిపోయింది టైం.
టైము. అండ్ నేను చాలామంది చాలా నీట్‌గా రెడీ అయ్యి పూజలు చేస్తారండి. నాకు అది కూడా చెప్పాలంటే కుదరదు. మెయిన్ నాకు సారీతో ప్రాబ్లమ్ అండి. సారీ కట్టయితే నేను అస్సలు పని చేయలేను. బట్ ఈసారి సారీ కట్టాను. ఎప్పుడూ ఇంకా డ్రెస్సులతోనే పూజ అయితుంది అనేసి ఇంటి ముందైతే ఇట్లా ముగ్గు పెట్టుకున్నాను. భలే ఉంది. ఈ సిటీలో ఒక మామిడాకు కొందామన్నా, ఒక వేపాకు కొందామన్నా డబ్బులేనండి బాబోయ్! ప్రతిదానికి డబ్బులు. పోనీ చెట్టు దగ్గరికి వెళ్లి తెంపేస్తండి అనంటే మా ఆయనకేమో మొహమాటం చాలా ఎక్కువ. సరే ఇంకా ఆ మాత్రమైనా తెచ్చారు కదా అని ఇంకా హ్యాపీ అయిపోయి అయితే పెట్టేసుకున్నాను గుమ్మానికి. ఇంకా భగవాన్ రూమ్‌కి వచ్చిన తర్వాత అంటే ఫస్ట్ ఇంట్లో దీపం పెట్టేసుకొని, తర్వాత తులసమ్మ దగ్గర దీపాలు పెట్టుకొని, వంటలు చేశాక ఇప్పుడు ఇక్కడ పెట్టుకుంటున్నానండి. మా వైపు ఏం చేస్తారంటే ఇట్లా బిందెలో నీళ్ళు వేసి దాంట్లో పసుపు వేసేసి చుట్టూ ఇలా వేపాకులు కట్టేసి కొంచెం 3 బొట్లు పెట్టి కుదిరితే కొంచెం నీట్‌గా డెకరేట్ చేసుకుంటారండి. ఫస్ట్ అయితే నాకు మ్యారేజ్ అయిన ఒక 10 ఇయర్స్ వరకే నేను చేయలేదండి. ఇప్పుడు నాది ఇది 4థ్ గాని 5థ్ ఇయర్ అనుకుంటాను మేబీ. నాకు గుర్తులేదు. ఎందుకంటే మా వారు నాకు చెప్పలేదు. నూకాలమ్మ అనే ఒక అమ్మవారు ఉంటారని కూడా నాకు పెద్దగా తెలీదండి. ఐడియా లేదు. ఈయనే అన్నారు. మా అక్క చెప్పింది యాక్చువల్‌గా ఇలా నూకాలమ్మ టెంపుల్‌కి వెళ్ళాలి అనకాపల్లి అంటే, అనకాపల్లి అంటే మా అత్తవారి ఊరికి చాలా దగ్గర. వైజాగ్ నుంచి మీరు వెళ్తున్నారు మరి మాకు తెలియకపోవడం ఏంటని మా ఆయనకి అడిగితే అప్పుడు మా ఆయన చెప్పారు. ప్రతి ఇలా కొత్త అమావాస్య అంటారు కదా! ఉగాదికి ముందు రోజు మా అమ్మ నూకాలమ్మకి చీర చూపించేవారు. అప్పుడు గాని కుదరపోతే ఈ నెలలో ఏదో ఒక వారం చూపించేవారు. గంధం అమావాస్య అంటారు కదండీ! అప్పుడు కంపల్సరీ మా అత్తయ్య గారు బాగా నమ్మేవారంట. ప్రతి సంవత్సరం చీర చూపించేవారంట. అంటే నేను అప్పుడు అన్నాను మరి చెప్పాలి కదా! చెప్పకపోతే నాకు ఎట్లా తెలుస్తదని. అప్పుడు నేను ఇంక మా ఆడపడుచులకు కనుక్కున్నానండి. కనుక్కొని కొంచెం వాళ్ళు చెప్పింది, కొంచెం మా ఇంట్లో వాళ్ళు చెప్పింది అన్నీ కలిపైతే నాకు తెలిసినంతలో అయితే నేను చేసుకుంటున్నాను. ఇదేదో నేను అక్కడ ఇక్కడ చూసేసి ఇదేం చేయడం కాదు. అందుకనే మాకు ఉగాది అంటే ఉగాది ముందు రోజు నుంచే పండగలా ఉంటుందండి. ఉగాది రోజు ఇంకేమీ ఉండదు. ఉగాది ముందు రోజే చక్కగా ఇలా అయితే చేసుకుంటాము. సో బిందెని అలా అమ్మవారిలా రెడీ చేసేసాము. ఇక్కడేమో కింద ఇంక ఇలా నీట్‌గా డెకరేట్ చేసుకుంటున్నానండి. మా ఇంట్లో ఎలానో ఇది నేను చేసిన క్రాఫ్ట్ ఉంది కదా! అమ్మవారి రూపం లాంటిది. ఇది జస్ట్ డెకరేషన్ పర్పసేలేండి. నేను ముందే చెప్పేస్తున్నాను. మళ్ళీ ఏవేవో కామెంట్స్ పెడతారు. నాకు పెద్దగా ఏమీ నెగెటివ్ కామెంట్స్ రావులేండి. అందరూ మంచిగానే కామెంట్ చేస్తారు. బట్ ఎక్కడో ఉంటారు కదండీ! ఒక 100 పాజిటివ్ వస్తే ఎక్కడో ఒక 2 నెగెటివ్ వస్తది. కామెంట్స్ వస్తాయి. ఆ నెగెటివ్ కామెంట్స్ ఎట్లా ఉంటాయంటే అబ్బా! ఛ! ఎందుకు చేస్తున్నావు? ఆపేస్తా కదా యూట్యూబ్ అని అనిపిస్తది వాళ్ళు చేసే కామెంట్స్‌కి. బట్ వాళ్ళు తలా తోక లేకుండా కామెంట్స్ పెడతారు అండి. అసలు వాళ్ళు ఏం పెడుతున్నారో వాళ్ళకే తెలియకుండా పెడతారు. నేను ఇంకా అవి అవాయిడ్ చేస్తానండి. ఎందుకంటే అవి చూస్తే నాకు ఇంకా యూట్యూబ్‌లో వీడియోస్ పెట్టాలనే ఆశ కూడా చచ్చిపోతది ఇంక. అంత దారుణంగా పెడతా ఉంటారనమాట. వాళ్ళకి ఏంటో సంతోషం అనేది నాకైతే అర్థం కాదు. సో నేను అలా దీపాలైతే పెట్టేసుకొని ఇంకా మా వైపు ఏమేం పెడతారు అమ్మవారికి అనేది అదే నేను కూడా చేసి పెట్టానండి. దీంట్లో ఒకటే నాకు మిస్ అయింది. అదేంటంటే ములమాకు. అది ఇంకా దొరకలేదు. కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే దొరుకుండేది. అది ప్రయత్నించడం అంటే నేను కాదులేండి. మా వారు ప్రయత్నిస్తే దొరుకుండేది. బట్ ఆయన పాపం 1 వీక్ నుంచి చెప్తున్నాను కదా! అస్సలు నిద్ర కూడా ఉండట్లేదండి. అంత ఫుల్ బిజీ అయిపోతున్నారు ఆఫీస్ వర్క్‌లో. ఇంకా ఆయన్ని ఇబ్బంది పెట్టకుండా ఇంక నేనే అన్నీ చేస్తున్నాను కనుక నాకు ఆ ములమాకైతే దొరకలేదండి. ఇలా నైవేద్యంలా పెట్టేసి ఇంకా అమ్మవారికైతే హారతిలాగా ఇచ్చేసాను. ఇంకా అమ్మదే దయ. ఇంకా నాకు తెలిసి తెలియక ఇంక నేనేమైనా మిస్టేక్ చేసుంటే మాత్రం ఇంకా అమ్మవారిదే దయ ఇంకా. ఇంకా అదే నేను కోరుకుంటాను కూడానండి. నేనేమైనా తప్పు చేసుంటే ఎవరి ద్వారైనా నాకు తెలిసేటట్టుగా చేయండి తల్లి అనేసి. నేనైతే ఎప్పుడు ఇట్లా చేసేది లేదు. కానీ చాలా ట్రెడిషన్ అనేది నాకు మ్యారేజ్ అయ్యాక మా అత్తవారి ద్వారానే నేను కొన్ని తెలుసుకున్నానండి. మా మమ్మీ వాళ్ళు పెద్దగా చేసేది లేదు. అంటే చేసేవారు పూజలు, మామూలుగా పండగలు చేసేవారు. కొంతవరకైతే నేను దొడ్డమ్మలను చూసి నేర్చుకున్నాను. ఇంకా కొన్ని అంటే మా అత్తవారిది బాగా పల్లెటూరు కదా! సో అక్కడ కూడా కొన్ని పూజలు అంటే పూజలు కాదు కానీ ఇట్లా నూకాలమ్మ అని, తలుపులమ్మ తల్లి అమ్మవారు ఇవన్నీ నాకు ముందు తెలియదండి. పెళ్ళికి ముందు అస్సలు తెలియదు. సో ఇవన్నీ కూడా తెలుసుకున్నాను. ఫైనల్‌గా అయితే ఉగాదికి ముందు రోజే ఇలా హడావిడి చేసి నీట్‌గా పూజ చేసుకుంటామండి. ఇంట్లో అంతా భలే పాజిటివ్ వైబ్స్ వస్తాయండి. ఎంత పాజిటివ్ వైబ్స్ ఉంటాయంటే ఇంట్లో అమ్మవారు ఉన్నంత ఫీలింగ్ ఉంటుందండి. మేమైతే అమ్మవారికి నైవేద్యం లెక్క అన్నం, పెసరపప్పు,
అట్టు అండి, అట్టేమో రాగులు ఉంటాయి కదా, రాగి అట్టు వేస్తాము రాగితోని. దాని తర్వాత తోప అంటామండి మేమైతే, కొంతమంది రాగి సంగటి అంటారు కదా, అలా తోప చేశాను. ఇంకా ములమాకు లేదు, ములమాకు ఉండుంటే బాగుండు. అండ్ వడపప్పు పెట్టుకున్నాను, పసుపు నీళ్ళు, కొబ్బరికాయ, అరటిపళ్ళు, తాంబూలం లెక్క అమ్మవారికి ప్రతి సంవత్సరం నేనైతే చీర చూపిస్తానండి. ఈ విధంగా అయితే నాది పూజ ఈరోజు కంప్లీట్ అయింది. ఐ హోప్ మీ అందరికీ నచ్చి ఉంటుంది. నేను ఏదైనా మిస్టేక్ చేస్తుంటే నాకు కొంచెం చెప్పండి. నాకు తెలిసైతే నేనేం చేయలేదు, ఏదో చేసుంటే చెప్పండి. ఇంకా పూజ అయిపోయాక పిల్లలు, మా బాబు అయితే స్కూల్కి వెళ్ళాడు, పాప అయితే ఇంట్లోనే ఉంది. ఇంకా అన్ని పనులు అయిపోయాక ఇట్లా డెకరేట్ చేసుకుంటున్నాను. అండ్ రేపు ఉగాది కూడా కదా, ఎలాగా ఇంట్లో ఫ్లవర్స్ లేవు కనుక ఇంకా వీటితోనే డెకరేట్ చేసుకుంటే బెస్ట్ అనేసి. ఎందుకంటే ఫ్లవర్స్ ఉంటే ఫ్లవర్స్తో ఎట్లానో డెకరేట్ చేసుకుంటామండి. ఫ్లవర్స్ లేనప్పుడు ఇంకా ఇలా చిన్న చిన్న దాంతోనే, ఇట్లా నేను చేసిన క్రాఫ్ట్తోనే చేసుకుంటాను. అంటే దీంట్లో నాకు చాలా హ్యాపీనెస్ అనేది వెతుక్కుంటానండి. అంటే నాకు ఇష్టం, ఇంకా ఇట్లా నీట్గా డెకరేట్ చేయడం అనేది ఒక ఇష్టం. మా వారు కూడా బాగా ఎంకరేజ్ చేస్తారులేండి ఇలాంటి వాటిల్లో. ఫ్లవర్స్ ఉండుంటే ఊర్లీ బౌల్ పెట్టేసి వాటర్ వేసి దాంట్లో ఫ్లవర్స్ వేసేదాన్ని. బట్ ఈసారి ఫ్లవర్స్ అస్సలు లేవు, అస్సలంటే నిల్ అని చెప్పొచ్చు. అందుకనే ఇంకా సింపుల్గా ఇంట్లో నేను చేసే క్రాఫ్ట్తోనే ఇట్లా డెకరేట్ చేసుకున్నాను. అండ్ ఇల్లంతా కూడా భలే అనిపించిందండి. అండ్ మనకు కూడా అనిపిస్తుంది, ఓకే పండగ వచ్చేసింది కదా, ఇంకా ఇంట్లో ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి ఇంకా స్టార్ట్ అయ్యాయి అనేది. మీరు కూడా ఇంతేనా? నాకు ఎంత పని ఉన్నా సరే ఎవ్రీ ఫెస్టివల్కి ఏదో ఒక కార్నర్లో అయితే నీట్గా డెకరేట్ చేసుకుంటానండి. ఐదర్ అది ఫ్లవర్స్తో అవనియండి, లేకుంటే ఇట్లా నేను చేసే క్రాఫ్ట్తో అవనియండి. నార్మల్గా అయితే పాపం మా వారు అంటే నార్మల్గా ఎప్పుడు తేరు, బట్ ఎవ్రీ ఫెస్టివల్కి అయితే నాకు ఫ్లవర్స్ తెస్తారండి. బట్ ఈసారి తేనందుకు ఆయనే చాలా ఫీల్ అవుతూ ఉన్నారు. నేనే అంటున్నాను, సర్లే కుదిరినప్పుడు ఇంకేం చేయలేము కదా అనేసి. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చే ఉంటుంది. నచ్చుంటే మాత్రం ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరికి నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసుంటే మాత్రం కంపల్సరీగా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.